గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అండి. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ కొన్ని కామన్ మిత్స్, కార్బోహైడ్రేట్స్ గురించి, ప్రోటీన్స్ గురించి, ఫ్యాట్స్ గురించి. కార్బోహైడ్రేట్స్ మేక్స్ యూ ఫ్యాట్. చాలామంది ఏమంటుంటారంటే కార్బ్స్ తినడం వల్ల మనం ఫ్యాట్ పెరిగిపోతాం. అది ఎంతవరకు కరెక్టు అంటే, మనం ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం, సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్ రెండు ఉంటాయి. సో ఈ సింపుల్ కార్బ్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఆల్ కార్బ్స్ ఆర్ నాట్ బ్యాడ్. కాంప్లెక్స్ కార్బ్స్ చాలా మంచివి మన శరీరానికి, ఎందుకంటే వాటితో పాటు ఫైబర్ అనేది ఉంటుంది. సో ఈ ఫైబర్ ఉండటం వలన మన శరీరంలో ఫామ్ అయ్యే ఫ్యాట్ని ఈ ఫామ్ అయినా కూడా ఈ ఎక్స్ట్రాగా ఉండే ఫైబర్ అనేది బయటికి పంపించడానికి ట్రై చేస్తుంటుంది. కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మంచివి. అయితే ఎంత కావాలో మన శరీరానికి ఇన్ జనరల్గా ఎవరికి బ్యాడ్ అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా హాని చేస్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా మంచి చేస్తాయి. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ మనకి డిఫరెన్స్ చేసేదానికి అట్లీస్ట్ ఒక 2-3 డిస్కస్ చేసుకుందాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైదా, వైట్ రైస్, షుగర్, ఇవన్నీ సింపుల్ కార్బోహైడ్రేట్స్. వీట్, అలాగే వెజిటబుల్స్, వీటన్నిటిలో కొన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఆట, కప్లీ ఆట అంటాము, షర్బతీ ఆట అంటాము, అంటే హోల్ వీట్, లేదంటే కనుక మల్టీ గ్రెయిన్ మిల్లెట్, లేదా మిల్లెట్స్, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే. వీటిని కనుక మన ఆహారంలో కనుక పెట్టుకోగలిగితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకు జరిగే పాజిటివ్స్ కానీ, లేకపోతే మన శరీరానికి జరిగే పాజిటివ్స్ కానీ చాలా ఉంటాయి. అండ్ మన శరీరంలో ఉన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని అడ్రస్ చేయడానికి కూడా వీటిని పనికొస్తాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసేసుకున్నాం అనుకోండి, మనకి ఆ టైం వరకు మనకి కడుపు నిండిందని అనిపిస్తుంది, కానీ మరి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కదా, ఫాస్ట్గా అరిగిపోతాయి. సో ఫాస్ట్గా అరిగిపోయి మళ్ళీ ఫాస్ట్గా ఆకలేసి వస్తుంది. ఈ లోపల షుగర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇలా జరగకుండా చూసుకోండి. నెక్స్ట్ కాంప్లెక్స్ కార్బ్స్ అనుకునేది మనం ఈ రోటీలు, వీట్ ఆట, లేకపోతే మిల్లెట్స్, ఇవన్నీ ఉన్నవి ఎలా తినాలో, ఎంత తినాలో మనం తెలిసిందే. ఒక 2 రొట్టెలు, 3 రొట్టెలు కూడా 10 రొట్టెలు తిన్నారనుకోండి, ఇంకా మీరు ఒక ప్లేటు పెద్ద బౌల్లో మనం రైస్ తిన్నట్టే. సో రొట్టెలు తక్కువ ఉండాలి, కూరలు ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైబరస్ కర్రీస్ ఎక్కువ ఉండాలి, మనం తీసుకునే కాంప్లెక్స్ కార్బ్స్ ఇవన్నీ తక్కువ ఉండాలి. అప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్కి న్యాయం చేసినట్టు. అండ్ మనం అనుకుంటున్న ఫన్ మిత్, ఇట్స్ వెరీ ఫన్ మిత్. బికాస్ చాలామంది ఏమనుకుంటారంటే, అసలు నేను వెయిట్ లాస్ అవ్వాలంటే అసలు కంప్లీట్గా రైసే మానేయాలనుకుంటారు. రైస్ మానాల్సిన అవసరం లేదు. వారంలో ఒకరోజు సింపుల్ కార్బోహైడ్రేట్స్ పెట్టుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మనం పొద్దున, అంటే మిగతా 6 రోజుల్లో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మనం డివైడ్ చేసుకుని తినవచ్చు. సెకండ్ మిత్ పాయింట్ ఏంటంటే, ఫ్యాట్స్ కూడా మనని ఫ్యాట్ చేస్తాయి. సో నిజంగానే ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ కూడా వస్తుందా? అసలు ఏంటి ఫ్యాట్స్ అని చూస్తే, ఫ్యాట్స్లో అన్ని ఫ్యాట్స్ చెడ్డవి కాదండి, కొన్ని ఫ్యాట్స్ మంచివే. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన శరీరంలోకి వెళ్ళి అది మన శరీరానికి మంచి చేస్తుందే కానీ చెడు మాత్రం చేయదు. అవి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సో మనకి 2 రకాలు ఉంటాయి, మ్యూఫా, ప్యూఫా, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవన్నీ కూడా నట్స్ అండ్ సీడ్స్లో బేసిక్గా ఉంటాయి. అలాగే నాన్ వెజ్లో చూస్తే ఫిష్ ఐటమ్స్లో బాగా ఉంటాయి. సో సీ ఫిషెస్ కానీ, లేకపోతే ఆయిలీ ఫిషెస్ ఎలాంటివన్నా కానీ మీరు తెచ్చుకుని తినండి, పర్ఫెక్ట్. అలాగే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకైతే కనుక ఇది, మరి వెజిటేరియన్ వాళ్ళకి ఏమైనా ఉంది అంటే, మ్యాక్సిమం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చూడాలి అంటే నట్స్, సీడ్స్. దానికి మించిన గుడ్ సార్ట్ ఆఫ్ ప్యూఫా అండ్ మ్యూఫా అయితే లేవండి. ఇవి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అలాగే అవకాడోలో కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ అది మన శరీరానికి చాలా 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 హెల్ప్ చేస్తుంది. సో వాటిని మాత్రం మర్చిపోద్దు. సో ఆల్ ఫ్యాట్స్ విల్ నాట్ హర్ట్ యూ. థర్డ్ పాయింట్, మనకి ప్రోటీన్స్ ఆర్ ఓన్లీ ఫర్ బాడీ బిల్డర్స్. చాలామంది ఏమనుకుంటారంటే ప్రోటీన్ సప్లిమెంట్ కానీ, లేకపోతే ప్రోటీన్స్ కానీ తీసుకుంటే చికెన్ కానీ, మటన్ కానీ తింటే ఎక్కువ తినాలి, ఆ ఎక్కువ తింటే కండలు పెరిగిపోతాయి.
అండ్ అలాగే బాడీ బిల్డ్ చేసిన వాళ్ళకే ఈ ఎక్కువగా చికెన్ లేకపోతే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, లేకపోతే జనరల్గా మనకు పెద్ద అంత అవసరం లేదు అనుకోవడం చాలా రాంగ్. ప్రోటీన్ ఎవరికైనా ప్రోటీనే. అయితే డిఫరెంట్ టార్గెట్స్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాలి, కొంతమందికి మజిల్ బైసెప్ పెంచాలి, ట్రైసెప్ పెంచాలి, చెస్ట్ పెంచాలి, లేకపోతే బాడీ బిల్డప్ చేయాలి, వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది సెటప్. కానీ మనకు మాత్రం ఇది మాత్రం సేమ్. సో ఈ సిచ్యువేషన్స్లో మన శరీరానికి పంపించే ప్రోటీన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. మనం తీసుకునే ఎగ్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్, వీటిలో కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటాయి. ఇంకా మీకు ఈజీగా చెప్పాలా, కాలీఫ్లవర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, బ్రాకలీలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరం. అండ్ మన శరీరంలోకి ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ పాలకూర, చుక్కకూర, దొండకాయ కూర, బెండకాయ కూర, వీటన్నిటిలో కూడా ఉండాల్సిన మోతాదు లెస్గా ఉంటాయి కానీ ప్రోటీన్స్ కానీ, బట్ స్టిల్ వీటిని కనుక మనం కనుక ప్రాపర్గా కనుక మన శరీరంలోకి పంపించుకోగలిగితే, సరైన బ్యాలెన్స్ ఫుడ్ తినగలిగితే, మనకి ఈ ప్రోటీన్స్ మిక్స్ కాదు మంచివే అని తెలిస్తే వాటిని మనం ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా వాడాలన్నది మనకు తెలుస్తుంది. దాని ప్రకారంగా మన శరీరానికి ఒక ఫుడ్ డైరీ అనేది మెయింటైన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో కొన్ని రోజులు కనుక మనం వాటిని ఆచరిస్తూ వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ మన శరీరంలోకి పంపించాల్సిన ఇష్యూస్ అన్నింటినీ మనం సాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ అ బిగ్ సక్సెస్. అండ్ మన శరీరం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఇమ్యూనిటీని పెంచి మన బాడీలో ఉన్న ఇష్యూస్ని డీటాక్సిఫై చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. అలాగే ఇంకొక మిత్ ఏంటి అంటే బ్రౌన్ షుగర్ ఈజ్ గుడ్, వైట్ షుగరు హనీ మంచివి కాదు అంటారు. అయితే దీనికి మిక్స్డ్ టాక్ ఉందండి. ఎలా అంటే ఏది ఎక్కువ తినకూడదు, అది మెయిన్ పాయింట్. వైట్ షుగర్ అసలు మంచిది కాదు, అలాగే బ్రౌన్ షుగర్ ఇంచుమించు ఒకటే. అయితే అసలు నేను షుగర్ తినాలా వద్దా అంటే న్యాచురల్ షుగర్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవియా అంటే తులసిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన షుగర్స్ మనకి ఇప్పుడు షుగర్ ఫ్రీ కూడా దొరుకుతున్నాయి. రెండో పాయింట్ ఏంటి అంటే మనకి ఈ షుగర్స్లో చూస్తే కనుక హనీ, వెరీ న్యాచురల్ సోర్స్ ఆఫ్ హనీ ఉంటే కనుక మ్యాక్సిమం అది మనకి హాని చేయదు. ఆ పిహెచ్ కూడా మన బ్లడ్ పిహెచ్లోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి హాని జరగదు మనకి. ఎప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఒక రోజు వారం తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో ఒక స్పూను తేనె వాడితే మంచిదే. కానీ కొంతమందికి ఈ కొంచెం తేనె తీసుకున్నా కానీ షుగర్స్ బాగా ఫ్లక్చువేట్ అయిపోతాయి, కొంతమందికి ఇది తీసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ కావు. సో ఆ ఫ్లక్చువేట్ అవ్వే వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మిగతాది ఎంత మితంగా తీసుకోవాలో అంత తీసుకుంటే సరిపోతుంది. సో ఈ న్యాచురల్ షుగర్స్ లైక్ హనీ, స్టివియా ఇవన్నీ కూడా హ్యూమన్ కన్జంప్షన్కి సేఫే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.